భారతదేశంలో ఉంటూ భారత్లోనే అశాంతిని రేకెత్తించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు చాడా శాస్త్రి గారు. ఒక కథనం చూద్దాం. ప్రపంచ దేశాల అశాంతి, భారతదేశ ప్రగతి, మనం కాపాడుకోవాల్సిన శాంతి భద్రతలు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే మానవాళి ఎన్నడూ చూడని విచిత్రమైన ఆందోళనకరమైన పరిస్థితులు గుండా వెళ్తుంది. ఒకవైపు 5 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలే కాకుండా వాటితో ముడిపడి ఉన్న ఐరోపా దేశాలు, అమెరికా సైతం తీవ్ర ఆర్థిక భారంతో, ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత కారణంగా అక్కడ ప్రజలు రేపేం జరుగుతుందో తెలియని నిరంతర భయంతో బతుకుతున్నారు. ఇక పొరుగునున్న పాకిస్తాన్లో బలూచిస్తాన్ స్వతంత్ర పోరాటం, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో నిరసనలు, ఆఫ్ఘన్ సరిహద్దుల దాడులతో సామాన్య ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఆర్థికంగా బలమైన దేశాలు సైతం ఈ సంక్షోభాల వల్ల కుదేలవుతుంటే 140 కోట్ల భారీ జనాభా కలిగిన భారతదేశం మాత్రం అపారమైన సంయమనంతో, స్థిరత్వంతో ముందుకు సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన, గ్యాస్ కొరత వేధిస్తున్న సామాన్య ప్రజలపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వం సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతుంది. కొన్ని అంతర్గత సవాళ్లు, మణిపూర్ వంటి మినహా దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు ప్రశాంతమైన వాతావరణం జీవిస్తున్నారు. గోరంతను కొండంత చేయడం అంతర్జాతీయ కుట్రలు. దేశం ఇంతటి భారీ జనాభాతో ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న తరుణంలో కొన్ని చిన్న పరిపాలన లోపాలు లేదా స్థానిక సమస్యలు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరగడం ఆందోళనకరం. ఇటీవల కాక్రోచ్ వంటి అంశాల పేరుతో నెల రోజులుగా యువతను రెచ్చగొట్టేలా జరుగుతున్న ప్రచారం దీనికి స్పష్టమైన ఉదాహరణలు. ప్రజాస్వామ్యంలో లోపాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ విమర్శలు దేశాన్ని అస్థిరపరిచేలా, యువతల అసంతృప్తిని రగిల్చేలా మారినప్పుడు మనం ఆలోచించాల్సి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకి, సామాన్య ప్రజలకు జరిగే నష్టం ఏంటి? ఇలాంటి చిన్న అసంతృప్తులను, ఆందోళన ఆసరాగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు దేశంలో అల్లకల్లోలను సృష్టించడానికి ప్రయత్నిస్తే దాని తీవ్ర పరిణామాలు నేరుగా సామాన్య ప్రజలపైనే పడతాయి. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. దేశంలో అశాంతి నెలకొంటే ఈ వృద్ధి కుంటుపడుతుంది. అంతర్జాతీయ సంస్థలు ఒక దేశంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అక్కడ శాంతి భద్రతలను ప్రధానంగా చూస్తాయి. నిరంతర గొడవలు, అశాంతి ఉంటే విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి, ఉన్న సంస్థలు తరలిపోతాయి. పెట్టుబడులు తగ్గితే కొత్త పరిశ్రమలు రావు, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా సన్నగిలుతాయి. భారతదేశ ఎదుగుదలను జీర్ణించుకోలేని పొరుగు శత్రు దేశాలు ఇక్కడ అంతర్గత ఘర్షణలు తమకు అనుకూలంగా మార్చుకుని అంతర్జాతీయంగా భారత్ను ఒంటరి చేయాలని చూస్తాయి. ప్రజలకు హెచ్చరిక సందేశం: శాంతి అనేది ఒక దేశానికి కేవలం నినాదం కాదు, అది ఆర్థిక వృద్ధికి పునాది. ప్రపంచ దేశాలు సంక్షోభంలో ఉన్న వేళ భారతదేశం సాధిస్తున్న ప్రగతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్తని గుడ్డిగా నమ్మి ఉద్వేగాలకు లోని యువత తమ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును పణంగా పెట్టకూడదు. విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలి, కానీ అవి దేశ విచ్ఛిన్నానికి దారితీయకూడదు. శత్రు దేశాల మరియు సంఘ విద్రోహ శక్తుల కుట్ర పట్ల మనమంతా అప్రమత్తంగా ఉందాం. దేశపు ప్రగతిలో భాగస్వాములు అవుదామని పిలుస్తున్నారు.